వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాసేపు వినోదం, ఆహ్లాదం కోసం వచ్చే ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత థియేటర్స్ యాజమాన్యాలదే. జంగారెడ్డిగూడెంలో థియేటర్స్ లలో వసతులను పరిశీలించిన తహసీల్దార్ స్లేవజోజి. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో పుణ్యశ్లోక అహల్యబాయి హోల్కర్ త్రిశత జయంతి పాల్గొన్న బీజేపీ నాయకులు. హోల్కర్ సేవలను కొనియాడిన వక్తలు. ద్వారక తిరుమలలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. వ్యవసాయ క్షేత్రాలలో సుడిగాలి పర్యటన చేసిన అధికారులు. దేవరపల్లిలో 730 కేజీల గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన సిఐ నాగేశ్వర్ నాయక్. బంగారపు బిస్కెట్ పథకాల పేరుతో విజయవాడలో మోసం చేసిన చిట్టీల వ్యాపారి. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. జంగారెడ్డిగూడెంలో సినిమా థియేటర్స్ ను తహసీల్దార్ స్లేవజోజి పరిశీలించారు. పట్టణంలో లక్ష్మి, రాజరాజేశ్వరి, పద్మ, సిఎన్ఆర్ మాల్స్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రేక్షకులకు అందిస్తున్న సౌకర్యాలపై థియేటర్ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సినిమా టికెట్ ధరలు, మహిళలకు, మగవారికి వేరువేరుగా టికెట్ కౌంటర్స్, క్యాంటీన్లు, శీతల పానీయాల ధరలు, తినుబండారాల ధరల పట్టీలు ఉన్నాయా లేదా, పార్కింగ్ సౌకర్యం, పార్కింగ్ ధరలు, మరుగుదొడ్ల వసతి తదితర వాటిపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా థియేటర్ లోపల నేల, బెంచి, బాల్కనీలలో ఫైర్ సెక్యూరిటీ కలిగేలా గ్యాస్ సిలిండర్స్ ను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇన్ గేట్, అవుట్ గేట్ ఉంటే రద్దీ సమయంలో దోహదపడుతుందని స్లేవజోజి తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సౌకర్యవంతంగా ప్రేక్షకుడు చిత్రాలను వీక్షించే విధంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యాలపైనే ఉందని తెలిపారు. బీఫామ్ సర్టిఫికెట్స్ ఉంటేనే థియేటర్స్ లో చిత్రాలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. చిత్ర ప్రదర్శనకు తగిన హక్కులు పొందాలని అన్నారు. థియేటర్స్ రికార్డ్స్ లను పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టికెట్ ధరలను విక్రయించాలని అన్నారు. బాత్రూంలలో శానిటేషన్ విధిగా పాటించాల్సిందేనని అన్నారు. మరుగుదొడ్లు దుర్వాసన లేకుండా చూడాలని తెలిపారు. థియేటర్ కు వచ్చే వారికి నాణ్యమైన తాగునీరు అందించాలని తెలిపారు. థియేటర్స్ లో రాళ్లు లేకుండా, చెత్త చెదారాలతో పేరుకుపోకుండా చూసుకోవాలని తెలిపారు. థియేటర్స్ వద్ద పెట్టే ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఈదురుగాలులకు పడిపోకుండా గట్టిగా కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిఎన్ఆర్ మాల్లో ప్రేక్షకులకు అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పురాతన కాలంలో నిర్మించిన రాజరాజేశ్వరి థియేటర్ ఆధునీకరించి నిర్మాణం చేపట్టడంపై స్వాగతించారు. పలు అంశాలపై సిబ్బందికి సలహాలు అందజేశారు. లక్ష్మీ థియేటర్ నిర్వహణపై ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలను కొనియాడారు. విద్యుత్ మరమ్మతులు లేకుండా చూసుకోవాలని, ఎక్కడ కూడా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. థియేటర్స్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మీడియాతో తహసీల్దార్ స్లేవజోజి కోరారు. మన జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న సినిమా థియేటర్లన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. ఈ థియేటర్లో కొన్నిసార్లు మన ఈ ఫైర్ కానీ అవి లేవు. వాటిని అన్నిటిని రేపు మార్నింగ్ లోపు పెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్లు కానీ, తర్వాత మన క్యాంటీన్లో కానీ రేట్లు ఎక్కువ అమ్మొద్దని, తర్వాత టికెట్ కౌంటర్లోనే టికెట్లు అమ్మాలని, ఏమీ హైక్ చేయొద్దని వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి తెలియపరచడం జరిగినది. భవిష్యత్తులో ఇక్కడ ఏమి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. టాయిలెట్లు మరియు తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ వాటిలో కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడవలసిన కోవడం అయింది. పబ్లిక్ ఏ విధమైన అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, టికెట్లను బ్లాక్లో అమ్మకుండా, ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంటే ఆన్లైన్, లేకపోతే కనుక కౌంటర్లో నమ్మవలసిందిగా సూచించడం అయింది. కొన్నిసార్లు బోర్డులు లేకపోతే బోర్డులను డిస్ప్లే చేయవలసిందిగా తెలియపరచడం జరిగినది. తర్వాత మన టాయిలెట్లు ప్రతి సినిమా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి నీట్గా ఉంచవలసిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అలాంటి ఏమైనా ఇబ్బందులు కలిగితే కనుక థియేటర్ విషయంలో మాకు తెలియపరిస్తే నేరుగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రికార్డులు కూడా మేము పరిశీలించడం జరిగింది. సినిమా థియేటర్ యొక్క లైసెన్సులు ఎప్పుడు దాకా ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగినది. ఈ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా వారందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ.
నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం దెందులూరు మండలం రామారావుగూడెంలో నిమ్మ తోటలను పరిశీలించి నిమ్మకాయలకు వస్తున్న ధరలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మకాయల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చ్, ఏప్రిల్, మే నెలలోనే నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండి రైతులకు నిమ్మకాయలు అత్యధికంగా ధరలు వచ్చే సీజన్ లో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో కిలో నిమ్మకాయలకు రైతుకు 100 రూపాయలకు పైగా ధర వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కిలో నిమ్మకాయలకు 10 రూపాయల నుండి 25 రూపాయలు ధర రావడంతో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా నిమ్మ తోటలకు కౌలు 80,000కు పైగా ఉందని, పెట్టుబడి ఖర్చులు కూడా 70,000కు పైగా అవుతున్నాయని, ప్రస్తుతం వస్తున్న ధరలు కూలీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మ రైతులకు ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపచేసి నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిమ్మ రైతుల ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. మార్కెట్ లో కనీస ధరలు రాక నష్టపోతున్న నిమ్మ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోట సీతారామయ్య, ఆర్ జనార్దన్ రావు, ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మేము నిమ్మ తోటలని రామారావుగూడెంలో పరిశీలించడం జరిగింది. వాళ్ళ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిమ్మకాయలకి ఈ సీజన్లో ధర బాగా పడిపోవడంతో నిమ్మ రైతులకు కన్నీటి చెమ్మ వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. మరి పెట్టిన పెట్టుబడి కూడా రైతు చేతికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కనీసం కోత కూలీ ఖర్చులు కూడా రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మాసాల్లోనే నిమ్మకి అత్యధిక ధర రావాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో నిమ్మకాయలకి కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే ఈరోజు మార్కెట్లో రైతుకి ధర వస్తున్న పరిస్థితి ఉన్నది. మరి పెట్టుబడులు చూస్తేనేమో కౌళ్ళు 80,000 నుంచి 1,00,000 రూపాయలు పైగా ఉన్నది. అట్లాగే మామూలుగా ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు చూస్తూ ఉంటే అది కూడా 70,000 నుంచి 80,000 రూపాయలు పైగా ఖర్చు అవుతా ఉన్నది. మరి ఈ రకంగా పెట్టుబడి ఖర్చులేమో పెరిగిపోయినాయి, ఇవాళ దిగుబడులు కూడా తగ్గిపోయినాయి, తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ సీజన్లో గత సంవత్సరం చూస్తే 120, 140, 150 రూపాయలు కూడా ఆ ధర వెళ్ళిన పరిస్థితి ఉన్నది. మరి ఈ సీజన్లో అట్లాంటి ధర రాకపోవడంతో ఇవాళ నిమ్మ రైతులు తీవ్ర నష్టాల్లోకి, అప్పుల్లోకి కూరుకుపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని నిమ్మకాయలకి కనీస ధర కల్పించి, అంటే కిలో నిమ్మకాయలకి 50 రూపాయలు పైగా ధర వస్తే గానీ రైతుకి కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కనీస ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఈ రకంగా నిమ్మకాయలు ఇప్పటికే ఏలూరు ప్రాంతంలో ప్రధానంగా పెదవేగి, ద్వారకా తిరుమల, దెందులూరు ఈ మండలాల్లో అత్యధికంగా నిమ్మ సాగు ఉన్నది. మరి ఈ ధరలు పడిపోవడంతో, నష్టాలు పాలవడంతో ఎక్కడికక్కడ రైతులు నిమ్మ తోటల్ని తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏ చేతితో అయితే కష్టపడి చెమటోడ్చి నిమ్మ తోటలు పెంచారో అవే చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలు నరుక్కోవాల్సిన పరిస్థితి కనీస ధరలు రాకపోవడం వల్ల రైతుకి ఏర్పడింది. ఈ దుస్థితి నుంచి రైతు బయటపడాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కనీస ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలను వర్తింపజేసి నష్టపోతున్న నిమ్మ రైతులను ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోవాలి. కాబట్టి నిమ్మకాయలకి కనీసమైన ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిమ్మ రైతులు కూడా ఒక సంఘంగా ఏర్పడి ఇవాళ నిమ్మ రైతులు తమ గిట్టుబాటు ధర కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా నిమ్మ రైతులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని నిమ్మ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. 3 రోజుల పాటు సాగిన కడప మహానాడు గురువారం ముగిసింది. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఒకరోజు ముందుగానే మహానాడుకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకరికొకరు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నాయకత్వంలో మహానాడు విజయవంతంగా ముగించుకుని వచ్చామని తెలిపారు. మహానాడు ఎంతో అనుభూతినిచ్చిందని సీనియర్ నాయకురాలు మారిశెట్టి బాలచిట్టమ్మ, మారిశెట్టి సత్యనారాయణలు తెలిపారు. ఆనాటి నాయకుల నుంచి ఈనాటి తరం తెలుగు తమ్ముళ్లను కలుసుకున్నట్లు తెలిపారు. మహానాడుకు హాజరైన నాయకులకు తన వంతుగా తాపేశ్వరం కాజా పంపిణీ చేసినట్లు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు తెలిపారు. మహానాడుకు NLYF జిల్లా అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్, 7వ వార్డు కార్యదర్శి ముప్పిడి విష్ణు, రూరల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరుస పేలుళ్ల తర్వాత స్పేస్ ఎక్స్ మంగళవారం సాయంత్రం మళ్లీ తన మెగా రాకెట్ స్టార్షిప్ ను ప్రయోగించింది. కానీ అంతరిక్ష నౌక అదుపు తప్పిపోవడంతో ప్రధాన లక్ష్యాలను చేరుకోలేకపోయింది.
T plus 47. Oh, yeah. Did it explode? విజయవాడలో చిట్టీల వ్యాపారి మోసం చేశాడు. బంగారపు బిస్కెట్ ఇస్తామని చిట్టీలు చెల్లించామని చెబుతున్నారు. పథకాల పేరుతో తమను మోసం చేశాడని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యంగా బాధితులు వాపోతున్నారు. ఎంతో శ్రమించి నమ్మకంతో పథకంలో చేరామని కన్నీటి పర్యంతమవుతున్నారు. మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టాజితం మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇంతమందికి ఇంత దారుణంగా నాన్ని అందరికి ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి? ఏ రకంగా ఇస్తున్నారు అసలు? నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది. ఈయన ఒక చేస్తాడు, నేనేమో బ్రైడల్ మేకప్ చేస్తాను. ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు. ప్రతి నెల ఎల్లో రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు. వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు. ఇప్పుడేమో నాకు తెలియదు ఆయన ఏమైపోయారో. జ్ఞాపకం మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆశ చూపించారండి, ఆశకి ఇంతమంది లొంగిపోయారు. ఈ ఆశ వల్ల ఎంతమంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు ఇక్కడ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కళ్యాణ మండపం వద్ద సీసీ రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు ఆయనల రమణమూర్తి, నూతన అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, త్రిపుర రమేష్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అది కూడా కంప్లీట్ చేయించేసి మీ చేతుల మీదుగా ఈ పని పూర్తయిపోతే ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కేథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కేథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031.
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి నిర్వహించారు. 102వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేశారు. పార్టీ పెట్టిన 9 మాసాలలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కిందని తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంగా ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అర్చన, అష్టోత్తరం వంటి కైంకర్యాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ద్వారకా తిరుమలలోని హరిత హోటల్ వద్ద జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఆర్డీఓ రమణ ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవనం గడుపుతున్నారని, యోగా ద్వారా మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని, యోగాను ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని అన్నారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహింపబడటం ఎంతో గర్వకారణమని అన్నారు. జిల్లాలో 1000 మందికి పైగా యోగా ట్రైనర్లను గుర్తించామని, వారితో జిల్లా వ్యాప్తంగా జూన్ 21వ తేదీ వరకు అన్ని ప్రాంతాలలోని ప్రజలతో యోగాభ్యాసన చేయించడంతో పాటు యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో పర్యాటక ప్రాంతాలలో 4 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో యోగాభ్యాసన చేస్తున్నామని అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగాంధ్ర పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు, మండల స్థాయిలో జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు, జిల్లా స్థాయిలో జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే జూన్ 16 నుంచి 18 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు స్థానిక సచివాలయాల్లో సంప్రదించి సంబంధిత యోగా పోటీల్లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగా యాప్ లో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ కావాలని, జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో 8 లక్షల రిజిస్ట్రేషన్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,40,000 మంది నమోదు చేసుకున్నారని అన్నారు. యోగా కార్యక్రమం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాలిని, పర్యాటక అభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, తహసీల్దార్ సుబ్బారావు, ఎంపీడీఓ ప్రకాష్, యోగా శిక్షకులు విజయలక్ష్మి, సిహెచ్ శివ, కె వినోద్ కుమార్ ప్రభుత్వులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో భారీగా గంజాయి పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో గంజాయిను లారీ క్యాబిన్ బ్యాగ్స్ రహస్య గది ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను సిఐ నాగేశ్వర్ నాయక్ మీడియాకు వివరించారు. ఈ నెల 24వ తేదీన దేవరపల్లిలో బైక్ పై ఉన్న భార్యాభర్తలను ఇదే లారీ ఢీకొట్టింది. బైక్ పై ఉన్నవారు చనిపోయారని గమనించడంతో కొంతమేర దూరంగా వెళ్లి లారీని స్మగ్లర్ వదిలి పారిపోయాడు. తర్వాత స్థానికులు గుర్తించి 4 రోజుల నుంచి జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్ లో ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు తనిఖీలు చేయగా సుమారు 730 కేజీల గంజాని గుర్తించినట్లు తెలిపారు. లారీ డ్రైవర్ అయిన నిందితుడిని అదుపులోకి తీసుకుని లారీ చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగేశ్వర్ నాయక్ తెలిపారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 28/5/2025న ఎర్నగూడెం శివారు ప్రాంతంలో, దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద ఒక లారీ గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు NDPS యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని, MRO గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో సెట్ చేసి లారీలో ఒక రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసిన దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్. ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్లో
గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ శ్రీశైలం కర్రే శ్రీశైలం అని ముసుగేసిన వ్యక్తి కర్రే శ్రీశైలం ఇతను హైదరాబాద్కి చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం కాటాయేగా 730 కిలోలు 730 కిలోల 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను 1000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ ఆ లారీ AP 16TX 5319 అనే ఒక 12 టైర్ లారీ అనుకుంటుంది, దాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు, 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్లో 2 వ్యక్తులు భార్యాభర్తలు 2 బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లొంగిపోతారు. కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనిపెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి వేరే వీళ్ళ ఇన్ఫార్మల్ ద్వారా వీళ్ళ ముఠా సభ్యులు ఇతను చెప్పిన వర్షన్ ప్రకారం హైదరాబాద్కు చెందిన యాదయ్య నర్సిరెడ్డి మేబీ ఇవన్నీ ఈ గంజాయి రవాణాలో దొంగ పేర్లు చెప్తారు, వాళ్ళ అసలు వివరాలు అంతా దర్యాప్తు చేస్తున్నాం అనే 2 వ్యక్తులు ఇతనికి కాంట్రాక్ట్ అప్ చెప్పినట్టు ఇతను ఒరిస్సా ఏజెన్సీ మల్కాన్గిరి అడవుల్లో నుంచి విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్కు తీసుకెళ్ళటం ఇతని ప్లాన్లో భాగం. ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్ హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో 2023 కేసులో 2023లో ఇలాగే ఒక రహస్య క్యాబిన్లో DCM వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు, దీని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఈ గంజాయి పట్టుకోవడంలో ఇన్ఫార్మర్ సిస్టమ్ ఉపయోగించి ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క పనితనాన్ని ఈస్ట్ గోదావరి SP గారు అభినందించడం జరిగింది. తగిన రివార్డు కోసం ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ సిఫార్సు చేయడం జరుగుతుంది. దీని వాల్యూ సుమారు 22 లక్షలు. ఈ పట్టుకున్న గంజాయి 730 కిలోల 100 గ్రాములు. దీని వాల్యూ అంటే ఇక్కడ ఏజెన్సీలో దీని వాల్యూ ఒక రకంగా ఉంటుంది, అది హైదరాబాద్ వెళ్తే ఒక రేటు పెరుగుతుంది, బాంబే వెళ్తే డబల్ అవుతుంది. అలా ఏరియాని బట్టి అవసరాన్ని బట్టి నీడ్ ఫర్ ఎకనామిక్స్ ప్రకారం డబల్ కూడా అవ్వచ్చు, ఇది 50 లక్షలు కూడా అవ్వచ్చు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయేసరికి 70 లక్షలు కూడా అవ్వచ్చు. మేము అంచనా వేసిన దాన్ని బట్టి ఏజెన్సీ యావరేజ్ మాకు ఒక రికార్డెడ్ మెమో ఉంటుంది, దాని ప్రకారం సుమారు 22 లక్షల వాల్యూ ఉంటుంది. లారీ కూడా సుమారు 10 లక్షల వాల్యూ లారీ ఉంటుంది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఇతని కన్విక్షన్ పడేటట్టు అలాగే మిగతా ముద్దాయిలను కూడా దీని వెనకాల ఉన్న పట్టుకోవడానికి తగిన దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేయాలి. కాబట్టి ఈ దర్యాప్తును నేను సేకరించి ఈరోజు ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. తదుపరి దర్యాప్తు వివరాలు మళ్ళీ మీకు ప్రస్తుతం తెలియజేస్తాం. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో సాయిబాబా ఆలయం ఆవరణలో పుణ్యశ్లోక అహల్యబాయి హోల్కర్ త్రిశత జయంతి నిర్వహించారు. పలువురు వక్తలు ప్రసంగించారు. 4000 దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసిన పుణ్యశ్లోక అహల్యబాయి హోల్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు డాక్టర్ అనురాధ, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, మహిళా మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుభద్ర, ఎస్టీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు వంకా కాంచనమాల, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, మండల కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు. 18వ దశాబ్దంలోనే మహిళా సాధికారత సాధించి దేశ విదేశాలలో వాణిజ్యం జరిపి మేక్ ఇన్ ఇండియా, నదుల అనుసంధానం, స్కిల్ డెవలప్మెంట్, విదేశీ దౌత్యం తదితర అంశాలలో ప్రపంచ స్థాయి పరిణితి సాధించిన వీర మహిళ అహల్యబాయి హోల్కర్ గా అభివర్ణించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మనకు డాక్టర్ అనురాధ గారు మనందరికీ కూడా కాశీకి వెళ్ళినట్టయితే అక్కడ ఒక విగ్రహాన్ని మన కొత్తగా కాశీ కారిడార్ నిర్మాణం చేసినప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అహల్యబాయి హోల్కర్ గారు 1 కాదు 2 కాదు 4000 గుళ్ళు పునర్నిర్మాణం చేశారు. ఆ సేతు హిమాచలం మహమ్మదీయులు ఏవైతే మన సంస్కృతిని కొల్లగొడితే మన అభివృద్ధి ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో ధ్వంసం చేసిన గుడులన్నింటినీ కూడా ఆవిడ పునర్నిర్మాణం చేశారు. అది కూడా ప్రభుత్వం పన్నులు నుంచి కాకుండా ఆవిడ పుట్టింటి నుంచి ఆవిడకి ధనంగా వచ్చిన ఏదైతే ఉందో దాని నుంచి ఆవిడ ఆ గుళ్ళన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఒక మహిళ
జీవిత కాలంలో ఇన్ని మంచి కార్యక్రమాలు అంటే దైవ భక్తే కాకుండా సుపరిపాలన అందించడము, వారి రాజ్యంలో ప్రజలనే కాకుండా పశుపక్షాదులను కూడా కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా ఒక స్త్రీ శక్తిని చాటిన మహోన్నతురాల గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి గ్రామ ప్రజలకు, సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ఆశీర్వచనాలు అందిస్తూ ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి గురించి 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు మే 31న ఆ జయంతి, 300వ జయంతి. ఆ సందర్భంగా ఈ నెల 21 నుంచి 31 వరకు కూడా ప్రతిరోజు మన రాష్ట్రంలో ప్రతి చోట ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రొద్దుట సాయంత్రం కూడా ఆమెను స్మరించుకుంటూ, ఆమెకి నివాళులు అర్పించుకుంటూ, ఎందుకంటే ఆమెను గురించి నేను ముందుగా ఎక్కువ మీ అందరికీ కూడా పేరు నమస్కారాలు. మంచి కథ చెప్తాను, నేను ఆవిడ కథ చెప్తాను, వినండి జాగ్రత్తగా, ఓకేనా? మనం ఈరోజు ఇక్కడ అందరూ సమావేశమైన సందర్భం ఏంటంటే శతాబ్ద ఉత్సవాలు ఎవరి పేరునైతే చేస్తున్నామో అహల్యాబాయి హోల్కర్ గారు, అక్కడ ఫోటోలో ఎవరికైతే మనం ఇప్పటిదాకా పువ్వులు పెట్టి మన ఆవిడ పట్ల మనకున్న భక్తిని మొత్తం అన్నిటిని ఎలా అయితే ప్రదర్శించామో ఆవిడ గురించి చెప్పుకోవాలి. అసలు ఆవిడ ఎవరు, ఆవిడ కోసం ఎందుకు చెప్పుకోవాలంటే ఒక మంచి మనిషి, ఒక విజ్ఞత కలిగిన రాజకీయ చతురురాలు, ఒక విజ్ఞానవేత్త, ఒక మంచి సంఘశీలి, దేవి అని పొగడబడిన ఒక అవధూత, ఒక పుణ్యశ్లోకి అని కీర్తింపబడిన ఒక స్త్రీ. అలాంటి స్త్రీ గురించి, అలాంటి మంచి మనిషి గురించి మన మధ్య 300 సంవత్సరాల క్రితం పుట్టి పెరిగి మనకి ఎన్నో చేసినటువంటి ఒక మహిళా మూర్తి గురించి మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ చేసుకుంటాం. జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ద్వారకా తిరుమల మండలంలో ద్వారకా తిరుమల, గుండుగొలనగుంట, సూర్యచంద్రరావుపేట తదితర గ్రామాలలో గురువారం సుడిగాలి పర్యటన చేసి వ్యవసాయ అనుబంధ రంగాల సాగు పద్ధతులను పరిశీలించారు. ముందుగా ద్వారకా తిరుమలలో ఫామ్ పాండ్స్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గుండుగొలనగుంట గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించి ఆదర్శ రైతు ఓబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న కాయగూరలు, పండ్ల తోటలను పరిశీలించారు. సాగుకు వినియోగిస్తున్న పంచగవ్య వంటి సేంద్రియ వివరాలను రైతు గోపాలకృష్ణమూర్తిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ రాసాయనిక ఎరువుల వినియోగం కారణంగా ప్రజలకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వినియోగం కారణంగా ప్రజలకు ఆరోగ్యంతో పాటు జీవితకాలం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న దానికంటే అదనంగా 10,000 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయంతో పంటల సాగు లక్ష్యాన్ని ఈ సంవత్సరం సాధించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని చేసే రైతులను ప్రోత్సహిస్తున్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని మరింత విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన ధాన్యం, ఉద్యానవన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని, వాటికి మరింత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఆదర్శ రైతు ఓబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి కేవలం అరెకరం భూమిలో 25 రకాల కాయగూరలు, పండ్ల ఉత్పత్తులు, పంచగవ్య వంటి సేంద్రియ ఎరువులను వినియోగించి పండించడం, సేంద్రియ ఎరువుల తయారీ, ప్రకృతి వ్యవసాయంపై ఇతర రైతులకు శిక్షణ కూడా అందించడం చాలా గొప్ప విషయమని గోపాలకృష్ణమూర్తిని కలెక్టర్ అభినందించారు. అనంతరం సూర్యచంద్రరావుపేటలో బలుసు వీరభద్రయ్య క్షేత్రంలో కొబ్బరి, వక్క, అరటి, మిరియాల సాగును పరిశీలించారు. అరటిలో అంతర్ పంటగా కోకో పండించడంపై రైతును కలెక్టర్ అభినందించారు. కోకో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, కోకో కిలో 500 రూపాయల చొప్పున రైతుల నుండి ఉన్న మొత్తం కోకో పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అనంతరం పశుగ్రాసం విత్తనాలను కలెక్టర్ అధికారులతో కలిసి పొలంలో చల్లారు. అనంతరం పొలసానిపల్లిలో SMR జీడిపప్పు ప్రాసెసింగ్ సెంటర్ ను కలెక్టర్ ప్రదర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాసేపు వినోదం, ఆహ్లాదం కోసం వచ్చే ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత థియేటర్స్ యాజమాన్యాలదే. జంగారెడ్డిగూడెంలో థియేటర్స్లలో వసతులను పరిశీలించిన తహసీల్దార్ స్లేవజోజి. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో పుణ్యశ్లోక అహల్యబాయి హోల్కర్ త్రిశత జయంతి పాల్గొన్న బీజేపీ నాయకులు. హోల్కర్ సేవలను కొనియాడిన వక్తలు.
ద్వారకా తిరుమలలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, వ్యవసాయ క్షేత్రాలలో సుడిగాలి పర్యటన చేసిన అధికారులు. దేవరపల్లిలో 730 కేజీల గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన సిఐ నాగేశ్వర్ నాయక్. బంగారపు బిస్కెట్ పథకాల పేరుతో విజయవాడలో మోసం చేసిన చిట్టీల వ్యాపారి, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.